హైదరాబాద్ బార్కత్పుర బీజేపీ సిటీ ఆఫీసులో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారికి బీజేపీ ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాడిన 1200 మందిని కాంగ్రెస్ పార్టీ బలి తీసుకుందని తెలిపారు. కాంగ్రెస్ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి రాజ్యాంగానికి తూట్లు పొడిచారని విమర్శించారు. ప్రధాని మోదీ వచ్చాక అగ్రవర్ణ పేదలకు సైతం రిజర్వేషన్లు ఇచ్చామని, రిజర్వేషన్ల రద్దు అంటూ కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని అన్నారు. ఎమర్జెన్సీ డేను బ్లాక్ డేగా జరుపుకుంటా ఆనాడు ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాడిన వారిని సన్మానించుకుంటామని తెలియజేశారు. 1976 జనవరి 10వ తారీఖు రోజు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. 6 నెలల పాటు వారు జైలు నిర్బంధాన్ని శాఖలో ముఖ్యంగా అయితే లోక్ సంఘర్షణ సమితిలో కూడా ఖమ్మం జిల్లా వాళ్ళు బీజేపీ ఖమ్మం జిల్లా కోసం ఇప్పుడు మన కాచిగూడ వారిని కూడా ఈరోజు మనము సన్మానించుకుంటున్నాము. అదేవిధంగా డాక్టర్ కండు సత్యనారాయణ గారు జనవరిలో కావలి టౌన్లో వారు సత్యాగ్రహం చేస్తున్న అరెస్ట్ అయిన వారు చాలా నెలల పాటు జైలు జీవితానికి ఆహారం ఇవ్వకుండా చనిపోయిన ఎమర్జెన్సీ విధించినటువంటి ఒక చీకటి రోజు 25 జూన్ మన చరిత్ర పుటల్లో ఒక బ్లాక్ డే. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాచినటువంటి కాలరాత్రి 25 జూన్ 75. 25 జూను 75 అంటే దాదాపు 50 సంవత్సరాలు. ఈ సమావేశంలో పాల్గొంటే చాలామంది బహుశా 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. 50 years బిఫోర్ ఎమర్జెన్సీ చూడని వాళ్ళు. ఎమర్జెన్సీ వాళ్ళు మాత్రమే ఆ చీకటి రోజును కాలరాత్రిని, అందులో మరీ చెప్పాలంటే 60 సంవత్సరాల పై ఉన్న వాళ్ళకే దాని యొక్క మరి ఆ చీకటి రాత్రి తీసుకున్నటువంటి ఇందిరాగాంధీ నిర్ణయము, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘాతుకాలు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నది. 50 సంవత్సరాలు లోబడిన వాళ్ళు. ఇంతకుముందు గౌతమ్ రావు గారు చెప్పినట్టుగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అనేక మంది ప్రొఫెసర్ కోదండరామ్ గారిని నియమించుకొని ఆ ఉద్యమం శాంతియుతంగా ఏ రకంగా ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటనలో జాప్యం చేస్తే 1200 మంది బలిదానం కావడము, విద్యార్థులు యువకులు దానికి సైతం కూడా కాంగ్రెస్ బాధ్యులే అని తెలిసినప్పటికీ కూడా ఇవాళ కోదండరామ్ గారు ఎమర్జెన్సీ గురించి వాళ్ళ మాట్లాడకపోవడము, ప్రజాస్వామ్యం గురించి ఏ రకంగా కాంగ్రెస్ ఆనాడు భ్రష్టు పట్టించిందని నోరు విప్పకపోవడం, దేనికోసం ఇవాళ కోదండరామ్ గారు రాజీ పడతా ఉన్నారు. ఇవాళ ఎందుకు ఇవాళ మీరు నోరు మెద్దపడడం లేదు? ఇవాళ ఆ యొక్క కూటమిలో, ఇండియా కూటమిలో ఉండే పక్షాలు, ఆనాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన కొన్ని పార్టీలు ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారంటే, ఆనాడు కమ్యూనిస్టులు ఎమర్జెన్సీ సమర్థించినది. చరిత్ర క్షమించని వాళ్ళను